Before watching this video, please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. Hi friends, good morning. Today we have to discuss sets. సో ఈ సెట్స్ అంటే సమితులు. ఈ సమితుల నుండి నేను ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేస్తే తెలిసిన విషయం ఏమిటంటే కంపల్సరీగా 4 or 3 బిట్స్ అనేవి మనకు రావడం జరిగింది. అంటే సెట్స్ అనే టాపిక్ వెరీ స్మాల్ టాపిక్, బట్ ఇవి వెయిటేజ్ అలా అని చెప్పి మనకి అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియో కానీ ఫస్ట్ నుండి చివరి వరకు ఉంటే సెట్స్ నుండి మీరు 4 బిట్స్ కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో కంపల్సరీగా మనకి 4 or 3 బిట్స్ వస్తున్నాయి కాబట్టి నేను దీని మీద ఈ నిర్వచనాలు డెఫినేషన్స్ అన్ని కలిపి ఒక వీడియో, అదేవిధంగా ప్రీవియస్ బిట్స్ అన్ని కలుపుకొని ఒక వీడియో చేస్తాను. ఈ 2 వీడియోస్ చేస్తే కంపల్సరీగా మీరు 4 బిట్స్ కూడా అటెండ్ చేయగలరు అని చెప్పి నేను బల్ల గుద్ది చెప్పగలుగుతున్నాను. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, సో సెట్స్ మీన్స్ సమితులు. సో మనకి 10th క్లాస్ సిలబస్ చూసుకుంటే సెకండ్ చాప్టర్ ఏముంటుందనుక మనకి సెట్స్ ఉంటుంది అనమాట. సో వాట్ ఈస్ ద సెట్, అసలు సెట్ అంటే ఏంటో డెఫినేషన్ ఒకసారి మనం రీకాల్ చేసుకుందాం. ఓకే, సో డిఫైన్ సెట్. ద సెట్ ఈస్ కాల్డ్ కలెక్షన్ ఆఫ్ థింగ్స్. ద సెట్ ఈస్ కాల్డ్ కలెక్షన్ ఆఫ్ థింగ్స్. సమ్టైమ్స్ ఇట్స్ కామన్ ఆర్ ఫాలో రూల్స్. సో సమ్టైమ్స్ ఇట్స్ కామన్ ఆర్ ఫాలో రూల్స్. So the things is called the elements. It's commonly denote curly bracket. So the elements separate using comma. So sets లోని మనం ఎలిమెంట్ ని సెపరేట్ చేయడానికి కామాని యూజ్ చేస్తాం. ఒకసారి తెలుగులో డెఫినేషన్ చూసుకుంటే ద సెట్ ఈస్ కాల్డ్ కలెక్షన్ ఆఫ్ థింగ్స్ అన్నాం. కొన్ని వస్తువుల సముదాయాన్ని మనం ఏమంటామంటే సమితి అంటాము. ఆ వస్తువుల్ని మనం ఏమంటామంటే మూలకాలు అంటాం తెలుగులోనే. ఆ వస్తువులను మనం మూలకాలు అంటాం. ఈ మూలకాలను సెట్ లో సపరేట్ చేయడానికి మనం సో కామా అనే దాన్ని యూజ్ చేస్తాం. అదేవిధంగా సెట్ అని బ్రాకెట్ తో డినోట్ చేస్తాము. దీనికన్నా నిర్వచనం వేరే విధంగా చెప్పడానికి ఏమీ లేదు. అదే సో ఈ సెట్స్ లో మనకి రాస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డింగ్ ఫామ్ అని చెప్పి 2 ఫార్మ్స్ ఉన్నాయి. సో రాస్టర్ ఫామ్ మీన్స్ the set of elements means 1, 2, 3, 4. So it is called the roster form. Or set building form ante enti? What is the set building form? So set building form means the set is denoted by capital A. A is equal to set of X such that the symbol is called the such that so X is natural numbers so less than 5. So means X belongs to capital N. It is called the set building form. So again I can repeat it. What is the roster form and what is the set building form? The roster form is set of elements, number of elements in set. So and the roster form is so X such that X is natural numbers less than 5. 5 కన్నా తక్కువగా ఉన్న సో సహజ సంఖ్యలన్నీ కూడా దేంట్లో ఉంటాయంటే ఏ అనే సెట్ లో ఉంటాయి అలాగని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. దీన్నే మనం ఏమంటామంటే రాస్టర్ ఫామ్ అంటాం. అదే విధంగా సెట్ బిల్డింగ్ ఫామ్ అంటాం అనమాట. సో మోర్ దెన్ ఎగ్జాంపుల్స్ గాని మనం చూసుకుంటే ఈ రాస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డింగ్ ఫామ్ కి మనం మోర్ దెన్ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూసుకుందాం. నిర్వచనం నేను అర్థమైంది అనుకుంటున్నాను. సో అదే విధంగా రాస్టర్ ఫామ్ అండ్ సో సెట్ బిల్డింగ్ ఫామ్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. More examples of roster form and set building form. So first example, B is equal to set of A comma E comma I comma O comma U. So all numbers are whole numbers in English letters. So set building form means V is equal to set of X
such that X is a vowel letter in English letters. So and another example, A is equal to set of 2, 3, 5, 7, so on. So where 2, 3, 5, 7, we know that so all numbers are odd numbers. All numbers are odd numbers and prime numbers. So A is equal to set of X such that X is the odd number. X is the odd number and X belongs to capital N. And X belongs to capital N. So another example, B is equal to set of 2, 4, 6, 8, 10. So it is roster form. Set building form is B is equal to set of X such that X is an even number. X is an even number because these 2, 4, 6, 8, 10 are completely divisible by 10. ఏదైనా ఒక సంఖ్య 2 చేత నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య ఏమవుతుంది? సరి సంఖ్య అవుతుంది. సో ఎక్స్ అనేది ఏమవుతుంది? ఒక సరి సంఖ్య అవుతుంది అని చెప్పి మనం సెట్ బిల్డింగ్ ఫామ్ లో చెప్పుకున్నాం. సో అదే విధంగా దీన్ని ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే 2, 4, 6, 8, 10 ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే ఇవన్నీ కూడా 2 యొక్క మల్టిపుల్స్ అవుతాయి. At the same time, B is equal to X such that X is a multiple of 2 less than 12 అని కూడా మనం చెప్పుకోవచ్చు. And another example is C is equal to set of 2, 5, 10, 17. సో ఇందులో మనం ఒకసారి గమనిస్తే 2, 5, 10, 17 అన్ని కూడా సో 1 square plus 1 and 2 square plus 1 3 square plus 1 4 square plus 1 ఉంది. దీన్ని మనం రాస్టర్ ఫామ్ అంటాం. మరి సెట్ బిల్డింగ్ ఫామ్ అంటే ఏంటి? అది ఏ మెథడ్ లో ఉంది? దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే C is equal to set of X such that X is equal to n square plus 1. If n is equal to 1, n is equal to 2, n is equal to 3, n is equal to 4. So X is equal to n square plus 1, so n belongs to capital N, small n belongs to capital N. ఇవన్నీ కూడా ఏమవుతాయి మనకి? సో సహజ సంఖ్యలు అవుతాయి. కాబట్టి సహజ సంఖ్యలన్నీ కూడా n అనే ఒక సెట్ లో ఉంటాయి. సో మనకేంటి, నేను సెట్ చెప్పేటప్పుడు సెట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ ఆర్ కలెక్షన్ ఆఫ్ థింగ్స్. సో ఆల్ నేచురల్ నెంబర్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ థింగ్స్ అవుతాయి. కాబట్టి ఇక్కడ 2, సో టైప్స్ ఆఫ్ సెట్ సమితుల్లో రకాలు ఒకసారి చూసుకుంటే మనం సో ఎంప్టీ సెట్ ఆర్ నల్ సెట్. ఎంప్టీ సెట్ ఆర్ నల్ సెట్ సో మీన్స్ ద సెట్ డస్ నాట్ కంటైన్స్ ద ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ద ఎంప్టీ సెట్. ఒక సమితిలోని ఎటువంటి ఎలిమెంట్లు లేకపోతే ఎటువంటి మూలకాలు లేకపోతే అటువంటి సమితిని మనం శూన్య సమితి అంటాం. సో మీన్స్ ద సెట్ డస్ నాట్ కంటైన్స్ ద ఎలిమెంట్స్ అంటే అటువంటి సమితిలోని ఎటువంటి మూలకాలు ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఉదాహరణ తీసుకుంటే ద సెట్ A is equal to contain so X such that X is natural number less than 1. సో ఈ సెట్ ఒకసారి మనం చూసాం అనుకోండి. సో A is equal to X such that X is a natural number. X అనేది ఒక వాస్తవ సంఖ్య సహజ సంఖ్య కానీ X అనేది ఎలాగుంటుంది? 1 కన్నా తక్కువ ఉంటుంది. కానీ మనం చూసుకుంటే నేచురల్ నెంబర్స్ అనేవి 1 కన్నా తక్కువ ఉంటాయా? ఉండవు. కాబట్టి ఏమవుతుంది? ఇట్ ఈజ్ ది ఎంప్టీ సెట్. ఇట్ ఈజ్ డినోటెడ్ బై సో దిస్ ఈజ్ కాల్డ్ ద ఎంప్టీ సెట్ ఆర్ ఇట్ ఈజ్ కాల్డ్ ద పై. దీన్నే మనం పైతోనన్నా సూచిస్తాం. లేదంటే ఒక సెట్ తీసుకొని ఆ సెట్ లోని ఎటువంటి ఎలిమెంట్స్ లేకుండా రాస్తే అదే మనకి ఏమవుతుందంటే ఎంప్టీ సెట్ అవుతుంది, శూన్య సమితి అవుతుంది అనమాట. ఓకే అండి. సో అదే విధంగా ఈ శూన్య సమితిలోని మరో ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. సో A is equal to X such that X is divides by 2. So comma 2 less than 1, 2 less than 2 or less than 2.
A is equal to set of x such that x is a divides by 2. రెండుని భాగించే సంఖ్యలను తీసుకుంటే అది ఎలా ఉండాలి? 2 కన్నా తక్కువ ఉండాలి, లెస్ దెన్ 2. అటువంటి సంఖ్యలు ఏమైనా ఉన్నాయండి? సో 2లోని 2 యొక్క మల్టిపుల్స్ చూసుకుంటే 2 అనేది లీస్ట్ నెంబర్ అవుతుంది, కాబట్టి 2 కన్నా తక్కువ లేదు, కాబట్టి ఇదేమవుతుంది? ఇట్ ఈజ్ ఏ ఎంప్టీ సెట్. ఇట్ ఈజ్ కాల్డ్ ద ఎంప్టీ సెట్. అంటే ఏంటండి? ఎంప్టీ సెట్ ఆర్ నెల్ సెట్ అంటే ఏంటి? ఒక సమితిలోని ఎటువంటి మూలకాలు లేకపోతే ఏ సెట్ డస్ నాట్ కంటైన్స్ ద ఎనీ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ద ఎంప్టీ సెట్. ఫర్ ఎగ్జాంపుల్, it is also example, it is also example. It is denoted by pi or so the set does not contains the elements. Both are denoted by empty set. So types of set లో మనం నెక్స్ట్ చూసుకుంటే, సో ఒక సెట్ ని డయాగ్రామ్ తో రిప్రజెంట్ చేద్దాం. ఏ సెట్ ఈజ్ డిజైన్డ్ బై డయాగ్రామ్. సో డయాగ్రామ్ తో డిజైన్ చేస్తే ఇది ఎస్ అనే ఒక నాన్ ఎంప్టీ సెట్ తీసుకుంటే ఎస్ కంటైన్స్ 1 2 3 4 ఎలిమెంట్స్ అండ్ 5 ఈజ్ అవుట్ ఆఫ్ ది సెట్ ఎలిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు దీంట్లోని? సో ఎస్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సెట్. నాన్ ఎంప్టీ సెట్ మీన్స్ సెట్ లోని ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇట్ ఈజ్ నాన్ ఎంప్టీ సెట్ మీన్స్ సో ఎస్ డస్ నాట్ ఈక్వల్ టు పై. సో అంటే ఎస్ అనే ఒక సెట్ 4 ఎలిమెంట్స్ ని కలిగి ఉంది. అదే విధంగా సో 5 బిలాంగ్స్ టు 5 అవుతుందా? సో 5 బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్ అవుతుందా అనుకుంటే 5 అనే మూలకం ఎస్ అనే సెట్ లో ఉంది అంటే లేదు అని చెప్పాలి. ఎందుకంటే 5 ఈజ్ డస్ నాట్ ఇన్ ఎస్. సో ఫర్ సపోజ్ 1, 2 బిలాంగ్స్ టు ఎస్ అని తీసుకుంటే ఎస్ అని చెప్పొచ్చు మనం. అంటే ఒక సెట్ లోని ఎలిమెంట్ లేదు అంటే డస్ నాట్ బిలాంగ్స్ టు తోని, ఎలిమెంట్ ఉంది అంటే బిలాంగ్స్ టు అని సూచిస్తాం అని చెప్పి మనం ఇక్కడ చూడొచ్చు. అదే విధంగా యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ యూనివర్సల్ సెట్ యూనివర్సల్ సెట్ మీన్స్ one set contains one or more subsets, two or more subsets is called a universal set. ఒక సమితిలోని 2 లేదా అంతకంటే ఎక్కువ ఉపసమితులను కలిగి ఉంటే అటువంటి సమితిని మనం ఏమంటామంటే సో యూనివర్సల్ సమితి అంటాం అన్నమాట. ఓకే. సో ఈ యూనివర్సల్ సెట్ లో చూసుకుంటే ఫర్ సపోజ్ ఏ సెట్ కంటైన్స్ 1 2 3 4 5 6 7 8 9 10. A set capital A contains 1 to 10 elements. 1 to 10 elements. మరి ఇందులో సబ్సెట్ ఏంటి? వాట్ ఈస్ ద సబ్సెట్ అంటే వేర్ 2, and 4, and 6, and 8, and 10 are even numbers. It is a subset of A. And also 1, 2, 3, 5, 7, 9 is odd numbers of set A. So it is also subset A. And also 2, 3, 5, 7 are prime numbers. అంటే కేటి ఏ అనే ఒక సెట్ 3 సబ్సెట్లు కలిగి ఉంది, కాబట్టి ఈ ఏను మనం ఏమంటామంటే యూనివర్సల్ సెట్ అంటాం అన్నమాట అండి. ఓకే. ఈ సబ్సెట్స్ ని ఒకవేళ దీన్ని బి అనుకుందాం, దీన్ని ఇట్ ఈస్ డినోటెడ్ బై సి అండ్ లెట్ 3. సో బి ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ and C is a subset of A and D is a subset of A and it is denoted by so B belongs to B subset to A and so C subset to A and D subset to A. సబ్సెట్ ని ఈ విధంగా సూచించడం జరుగుతుంది. సో సబ్సెట్ ని ఈ సింబల్ తో మనం డినోట్ చేసుకుంటామండి. ఉపసమితి ఏదైతే ఉందో ఆ ఉపసమితిని ఈ యొక్క సింబల్తోని మనం సూచించుకోవడం జరుగుతుంది. ఇది మనకి యూనివర్సల్ సెట్ అంటాం. ఓకే అండి. సో యూనివర్సల్ సెట్ తర్వాత మనకి ఏముంటాయంటే అండి సో యూనియన్ ఉంటుంది, ఇంటర్సెక్షన్ ఉంటుంది. మరి యూనియన్ అంటే ఏంటి, ఇంటర్సెక్షన్ ఏంటంటే ఏంటి అనేది ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. సో యూనియన్ ఆఫ్ ఏ సెట్ యూనియన్ అంటే ఏమిటి? సో సమ్మేళనం, సమితుల సమ్మేళనం అంటాం.
అసలు సమితుల సమ్మేళనం అంటే ఏమిటో చూద్దాం ఒకసారి. ఫర్ సపోజ్ A is equal to set of 1, 2, 3, 4, 5 and B is equal to set of 5, 6, 7, 2, 8. So both are two different sets. A is 1, 2, 3, 4, 5 and B is 5, 6, 7, 2, 8. For A union B, union is denoted by this symbol. Union is denoted by this symbol. So సమ్మేళనం ఎప్పుడు కూడా ఈ సింబల్ తో సూచిస్తాము. ఓకేనా? ఇక్కడ A union B means A union B is equal to total number of A and B. Total numbers of A and B or total elements of A and B or are total things of A and B. So and don't write repeated elements. Don't write repeated elements in A union B. For suppose 1, 2 is the repeated element. Write only once. 2, 3, 4, 5. 5 is also a repeated element. So write only once. రిపీట్ అయిన మూలకాలు ఏవైనా ఉంటే వాటిని ఒక్కసారి మాత్రమే రాయాలి. సో ఇక్కడ 5, 6, 7, 8 ఇట్ ఈస్ కాల్డ్ ద యూనియన్ ఆఫ్ ఏ అండ్ బి. సో ఒకసారి మళ్ళా చెప్తాను చూడండి. యూనియన్ ఆఫ్ సెట్ అంటే మనకి ఏమిటి అంటే ఇచ్చిన రెండు సమితులలోని మూలకాలను ఒక సెట్లోనే కలిపి రాయడాన్ని మనం ఏమంటామంటే యూనియన్ అంటాము, సమ్మేళనము అంటాము. ఇక్కడ రిపీట్ అయిన మూలకాన్ని మళ్ళా రాయకూడదు. దీన్నే మనం ఏమంటామంటే యూనియన్ ఆఫ్ ఏ సెట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు మనం యూనియన్ ఆఫ్ ఏ సెట్, ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ సెట్ కూడా చూసుకొని ఈ రెండింటికి కలిపి ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఓకే అండి. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ సెట్. సో మనకి ఇంటర్సెక్షన్ మీన్స్ ఓన్లీ రైట్ కామన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ సెట్స్. సమితుల ఛేదనం అంటాం. ఇంటర్సెక్షన్ మన తెలుగులో సమితుల ఛేదనం అంటాం. సో ఫర్ సపోజ్ A is equal to contains small a, B, C, D, E elements, and also the set B contains so B, E, F, A, D. సో ఈ రెండు సెట్స్ లోని కూడా ఈ రెండు సమితులలోని కూడా ఉమ్మడి మూలకాలు ఏమున్నాయి? సో సేమ్ ఎలిమెంట్స్. సో ఏ ఈజ్ ద కామన్ ఎలిమెంట్. సో బికాస్ సెట్ ఏ కంటైన్ ఏ అండ్ బి ఆల్సో ఏ అండ్ డి ఆల్సో ఏ రిపీటెడ్ ఎలిమెంట్, కామన్ ఎలిమెంట్, అండ్ బి ఆల్సో ఏ కామన్ ఎలిమెంట్ and E also a common element. The A intersection B is equal to only write common elements in A and B. So A is a common element and B is a common element and D is a common element and E is a common element. It is called the intersection of sets అంటాం అన్నమాట. దీన్ని ఈ సింబల్ తో డినోట్ చేయడం జరుగుతుంది. యూనియన్ ఏమో ఈ సింబల్ తో డినోట్ చేస్తాం, ఇంటర్సెక్షన్ ఏమో ఈ సింబల్ తో డినోట్ చేస్తాం. ఓకే అండి. సో ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఫర్ సపోజ్ A is equal to set of 2, 3, so 5, 7, 9, so 11, 13 and set B is equal to the set of B is equal to 2, 3, 5, 7, so 11, 13. ఈ సెట్స్ చూసుకుంటే ఈ రెండు కూడా రాయడానికి కారణం ఏమిటంటే సెట్ ఏ కంటైన్స్
ఆడ్ నెంబర్స్, బట్ సెట్ బి కంటైన్స్ ఓన్లీ ప్రైమ్ నెంబర్స్. సో రెండిట్లో కూడా కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏమిటి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2, 3, సో 5, 7, 11. సో 11, 13. ఇందులోనే మరి ఏ అనే సెట్లో 9 అనే ఎలిమెంట్ ఉంది, బి అనే సెట్లో 9 అనే ఎలిమెంట్ లేదు. సో కాబట్టి మనం కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్నే మనం ఏమంటామంటే ఇంటర్సెక్షన్ అంటాం అనమాట. ఇక్కడ మీరు గమనించారో లేదో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అయిపోతుంది. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అయిపోతుంది. దీన్ని మనం ఏమంటామంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అయిపోతే ఈక్వల్ సెట్ అంటాం అనమాట అండి. ఇక్కడ మనకి ఇంకో డెఫినేషన్ వచ్చింది ఏంటండి, ఈక్వల్ సెట్. ద 2 sets contain same elements, all elements are common, is said to be a equal set. Okay, for example, so A is equal to some elements, B is equal to some elements, but A intersection B and B have common elements 2, 3, 5, 7, 11, 13. So it is called the equal set. Okay, so joint sets, viyukta samutulu and difference of sets, samutula bhedam. So first we discuss disjoint sets. Disjoint sets means, for suppose A is equal to set of 1, so 3, so 5, so and 7, 9. The set B is equal to 2, 4, 6, so 8, 10. So 8, 10. For suppose A is equal to so 1, 3, 7, 5, 9, and B is equal to so 2, 4, 6, 8, 10. So both are different sets, and both are no common elements. Because A is equal to 1, 3, 5, 7, 9, and B is equal to 2, 4, 6, 8, 10. So both are different elements, no common elements. Means A intersection B is equal to 5. So 5 means empty set or null sets. Already we have to discuss what is the empty set. The set not have any elements is called the empty set. A set not contain elements is called the empty set. ఒక సమితిలోని ఎటువంటి మూలకాలు లేకపోతే అటువంటి సమితిని శూన్య సమితి అంటాం అలాగని చెప్పుకున్నాం. మరి ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఒక కొత్త సెట్. ఆ సెట్ లో మరి ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా కామన్ గా? లేవు. కాబట్టి అటువంటి సమితిని మనం ఏమంటాం అంటే వియుక్త సమితి అంటాము. ఏ 2 sets not contain common elements, A and B, so contain no common elements, is called the disjoint set. వియుక్త సమితిలో అంటాం. And also we have to discuss difference of sets. What is the difference of sets? For suppose A is equal to set of 3, 5, 7, 9, and B is equal to set of so 3, 5, 6, 8. So both are different sets, but both have common elements 3, 5. But what is the difference of sets means? For suppose A minus B is equal to A లో మాత్రమే ఉండి B లో లేని ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్ B లో మాత్రమే ఉండి A లో లేని ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ని మాత్రమే రాసుకోవాలి. ఓన్లీ we have to write so no common elements in A minus B in A. So means 7, 9, and also B minus A is equal to set of 6, 8 is called the difference of sets. సో ఏలో మాత్రమే ఉండి బీలో లేని ఎలిమెంట్స్ ని మాత్రమే రాస్తే ఏ మైనస్ బి కింద రాస్తాము. బీలో మాత్రమే ఉండి ఏలో లేని ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే వాటిని బి మైనస్ ఏ కింద రాస్తాము. మరి ఫైనల్లీ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ మీన్స్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 7, 9 మీన్స్ ఓన్లీ హ్యావ్ ఏ సెట్ ఏ కంటైన్ ఎలిమెంట్స్ అండ్ బి మైనస్ ఏ.
సో ఓన్లీ హ్యావ్ బి కంటైన్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ద డిఫరెన్స్ ఆఫ్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ. ఓకే, మనం ఏంటి డిస్కషన్ చేసుకున్నాం అంటే డిఫైన్ సెట్, అసలు సెట్ ఏమిటి అండ్ సెట్ అంటే ఏమిటి అలా అని చెప్పి డిస్కషన్ చేసుకున్నాం. ఏం చెప్పుకున్నాం, సెట్ ఈజ్ ఈక్వల్ టు ద సెట్ హ్యావ్ ఏ సో థింగ్స్, ద సెట్ హ్యావ్ ఏ థింగ్స్, ద సెట్ ఈజ్ కాల్డ్ ద సో కామన్ థింగ్స్ ఆర్ ఫాలో ఆఫ్ రూల్స్ అలా అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎన్ అనేది మనకు ఒక సెట్ అవుతుంది, అంటే సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ ఈజ్ ఏ సెట్. అండ్ డబ్ల్యూ అనేది ఓవల్ నెంబర్స్ కూడా మనకి ఏమవుతుంది, ఒక సెట్ అవుతుంది. సో అదే విధంగా మనకి ఏఈఐఓయు చూసుకున్నాం అనుకోండి, ఇవేమవుతాయి మనకి, సో ఓవల్ నెంబర్స్ అవుతాయి. ఈ ఓవల్ నెంబర్స్ అన్ని కూడా కలిపి మనకి ఒక సెట్ కింద చెప్పొచ్చు అనమాట. సో ఫర్ సపోజ్ మనం క్లాస్ రూమ్స్ లోని స్టూడెంట్స్ మొత్తాన్ని తీసుకున్నాం అనుకోండి, ఆ స్టూడెంట్స్ మొత్తాన్ని కూడా 2 సెట్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఒక సెట్ అందరూ కూడా ఏమవుతుంది, బాయ్స్ అవుతుంది. ద అనదర్ సెట్ ఈస్ గర్ల్స్. సో బోత్ ఆర్ సెట్స్, రెండింటిని కూడా మనం ఏమంటాం అంటే సెట్స్ అలా అని చెప్పి అంటాం అనమాట. సో అదేవిధంగా ఇంకేం చెప్పుకున్నాం అంటే మనం ఇందులో యూనియన్ చెప్పుకున్నాం మనం. సో అండ్ ఇంటర్సెక్షన్ చెప్పుకున్నాం అండ్ నల్ సెట్ చెప్పుకున్నాం. సో మన నల్ సెట్ అంటే ఏమిటి, నల్ సెట్ ఆర్ జీరో సెట్ అంటే ఏంటో చెప్పుకున్నాం. సో నేనేం చెప్పాను, ఏ సెట్ డస్ నాట్ హ్యావ్ ఏ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ఏ నల్ సెట్. ఒక సెట్లోని ఎటువంటి మూలకాలు లేకపోతే అటువంటి సమితిని మనం ఏమంటామని చెప్పుకున్నాం, సో జీరో సెట్ అంటాం, లేదంటే నల్ సెట్ అంటాం. సో ఇక్కడ మనం ఒకటి గమనించాలి, నల్ సెట్ ను 5 తో డినోట్ చేస్తాము, లేదంటే దీన్నే ఎలా అంటాము అని చెప్పుకున్నాం. మరి ఇది ఏమవుతుంది, సో ఇది ఏమవుతుంది, ఇది మరి నల్ సెట్ అవుతుందా, సో నల్ సెట్ అవదు. ఒక సెట్ లోని పై అనే ఎలిమెంట్ ఉందని తీసుకోవాలి మనం, కాబట్టి ఇది నల్ సెట్ అవదు. ఫర్ సపోజ్ మరి ఇది నల్ సెట్ అవుతుందా, సో ఇట్ ఈస్ నాట్ ఏ నల్ సెట్ బికాస్ ద సెట్ కంటైన్స్ జీరో ఎలిమెంట్. సో ఇది గమనించాలి, నల్ సెట్ అంటే ఎటువంటి ఎలిమెంట్స్ ఉండవు. ఫర్ సపోజ్ సెట్ ఆఫ్ జీరో అంటే జీరో అనే ఒక మూలకం ఉంది అలా అని చెప్పి మనం గమనించాలన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో తర్వాత మనం ఏం చెప్పుకున్నాం అంటే అండి, సో యూనియన్ గురించి చెప్పుకున్నాం, ఇంటర్సెక్షన్ గురించి చెప్పుకున్నాం. సో యూనియన్ అంటే ఏంటో చెప్పాను నేను, కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ని రాయాలి. ఫర్ సపోజ్ ఏ ఇజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 4, 5, 6 ఉంది. సో తర్వాత బి ఇజ్ ఈక్వల్ టు 7, 8, 9, 10, 2 ఉంది. ఈ రెండిట్లోని కూడా అన్ని ఎలిమెంట్స్ ని కలిపి రాయాలి, కానీ రిపీట్ అయిన ఎలిమెంట్ ని ఒక్కసారి మాత్రమే రాయాలని చెప్పాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇక్కడ 2 అనేది రిపీట్ అయింది కాబట్టి వన్స్ రాశాను. దీన్ని మనం ఏమంటాం అంటే ఇంటర్సెక్షన్ అంటాం. ఇది ఇంటర్సెక్షన్ కి ఒక ఎగ్జాంపుల్ కింద మనం యూనియన్ కి ఒక ఎగ్జాంపుల్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ చెప్పాను నేను, ఇదే సెట్ తీసుకున్నాం అనుకోండి, ఈ సెట్ లోని రెండిట్లోని కామన్ ఉన్న ఎలిమెంట్ మాత్రమే రాయాలి. సో ఈ రెండిట్లోని కూడా కామన్ ఉన్న ఎలిమెంట్ ఏంటి, 2. అంటే ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి చెప్పుకున్నాం అనుకోండి, ఒకే ఎగ్జాంపుల్ లోని యూనియన్ వచ్చింది, ఇంటర్సెక్షన్ వచ్చింది. ఇజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2 ఈజ్ ఏ, సో ఏ ఇంటర్సెక్షన్ బి మీన్స్ కామన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ కాల్డ్ ద ఇంటర్సెక్షనల్ అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. తర్వాత ఒక సెట్ లోని ఈక్వల్ సెట్ అనుకున్నాం అనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి తో డినోట్ చేస్తాం, లేదంటే ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి తో డినోట్ చేస్తాం. ఇక్కడ మరలా నేను సబ్సెట్ అంటే ఏమిటి అలా అని చెప్పి ఎవరికైనా డౌట్ వస్తే, ఏలో ఫర్ సపోజ్ బి సబ్సెట్ ఏ అనుకుంటే బిలో ఉన్న ప్రతి మూలకము కూడా ఏలో ఉంటుంది, బట్ ఏలో ఉన్న ప్రతి మూలకము కూడా బిలో ఉండవలసిన పని లేదు. ఇక్కడ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు అన్నప్పుడు మాత్రం సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఏ ఇన్ బి రెండిట్లోనే కూడా ఒకే రకమైన మూలకాలు ఉంటాయి. ఎప్పుడు సో ఈక్వల్ టు ఆర్ సబ్సెట్ ఈక్వల్ టు అయినప్పుడు. బట్ సబ్సెట్ మాత్రమే అన్నాను అనుకోండి, ఈ సబ్సెట్ అంటే మాత్రం ఓన్లీ బిలో ఉన్న ప్రతి మూలకం కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ బి ఇన్ ఏ, సో ఏలో మాత్రము ఉంటాయి అని మాత్రం చెప్పుకోవచ్చండి. ఇది మనం సబ్సెట్ కి ఎగ్జాంపుల్ కింద చెప్పుకున్నాం. అదేవిధంగా ఈక్వల్ సెట్ చెప్పుకున్నాం. ఇంకా మనం ఏం చెప్పుకున్నాం అంటే డిస్జాయింట్ సెట్ చెప్పుకున్నాం. ఆ డిస్జాయింట్ చెప్పినప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. సో 2 సెట్స్ లోని కూడా కామన్ ఎలిమెంట్స్ లేకపోతే, సో మీన్స్ ఏ ఇంటర్సెక్షన్ బి డస్ నాట్ ఈక్వల్ టు పై, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పై.
ఈజ్ కాల్ ఏ డిజాయింట్ సెట్ అలా అని చెప్పుకున్నాం. అంటే మన కామన్ ఎలిమెంట్స్ లేకపోతే అటువంటి సెట్ని డిజాయింట్ సెట్ అంటాం అలా అని చెప్పుకోవడం జరిగింది అనమాట. సో ఒకసారి అందులోనే మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కాబట్టి ఎగ్జాంపుల్స్ ఒకసారి మీరు చూస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రీవియస్ పేపర్స్లో 2015, 2016, 2017, 2018, 2019 ఈ 5 yearsలోని కూడా మనకి ఇచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ నేనేం చెప్పాను, 4 or 3 బిట్స్ కంపల్సరీగా వస్తాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అని చెప్పాను నేను. సో కాబట్టి ఆ ప్రీవియస్ బిట్లు ఏమి ఇచ్చాడు వాటి గురించి ఒకసారి మనం డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. And share this